ఐగుప్తుకు వెళ్ళాలనుకుంటున్నావు, వెళ్ళొద్దు. అది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రాంతం. ఆకర్షణీయంగా కనిపిస్తుంది, నీకు క్షేమాన్ని ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది, నీకు ఆశ్రయాన్ని కల్పిస్తున్నట్టుగా అనిపిస్తుంది, నీకున్న అవసరాలు తీరుస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఐగుప్తులో దాగి ఉన్నటువంటి ప్రమాదం నీకు అర్థం కావటం లేదు. అక్కడికి నువ్వు వెళ్ళావు అని అంటే ఏదైతే నిన్ను ఆకర్షిస్తుందో, ఏదైతే నీకు ఆశ్రయముగా కనిపిస్తుందో, ఏదైతే నీకు ఆధారంగా అనిపిస్తుందో అదే నిన్ను పొట్టన పెట్టుకుంటుంది. ఈరోజు మనలో కొంతమంది లోకాన్ని, పాపాన్ని ఆశ్రయిస్తున్నారు. నువ్వు ఎవరినైతే ఆశ్రయిస్తున్నావో, లోకంలో ఉన్నటువంటి ఏ పాపాన్నైతే నువ్వు ఆశ్రయిస్తున్నావో, ఏ పాపాన్నైతే నువ్వు ఆధారం చేసుకొని ఇదే నా జీవితానికి ఆధారం, నా కుటుంబ పోషణకు ఆధారం, నా బ్రతుకుకు ఆధారం, ఇది లేకపోతే నాకంటూ బ్రతుకు తెరువు ఉండదు అని చెప్పి ఏ పాపాన్ని, ఏ పాపిష్టి మనిషిని నువ్వు ఆధారం చేసుకొని దాన్నే ఒకవేళ దేవునిగా నువ్వు భావిస్తే, అతన్నే నువ్వు దేవునిగా భావిస్తే, వినో, నువ్వు పాము యొక్క పడగ నీడలో ఉన్నావు. ఏ క్షణంలో అది నిన్ను కాటేస్తుందో నీకే తెలియదు. సహోదరి, సహోదరుడా, జాగ్రత్త. ఆ రోజు గెరారు అనేటటువంటి పట్టణానికి ఇస్సాకు వచ్చినప్పుడు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆగో, ఐగుప్తుకు వెళ్ళే ఆలోచన చేస్తున్నావు, వెళ్ళొద్దు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? లోకం వైపుకు పరుగులు తీస్తున్నవారు, లోకంలో ఉన్నటువంటి పాపం వైపు పరుగులు తీస్తున్నవారు, పాపిష్టి అలవాట్లను కొనసాగించడానికి పరుగులు తీస్తున్నవారు మన మధ్య ఎవరైనా ఉన్నారా? సహోదరుడు, దేవుడు అంటున్నాడు, ఆగు, ఈరోజు నువ్వు వెళుతున్న మార్గం సరైనది కాదు. ఈరోజు నువ్వు ఎంచుకున్న ఆలోచన సరైనది కాదు. ఏ వ్యక్తి అయితే నీకు అండగా ఉంటాడని, ఏ వ్యక్తి అయితే నీకు ఆధారంగా ఉంటాడని, ఏ వ్యక్తి అయితే నీకు ఆశ్రయంగా ఉంటాడని నువ్వు చేస్తుంది తప్పు అని తెలిసి కూడా ఆ వ్యక్తిని ఆశ్రయించిన, ఆ వ్యక్తిని నువ్వు ఆధారం చేసుకున్నా, ఆ పాపిష్టి వ్యాపారాన్ని ఆధారం చేసుకున్నా, ఆ పాపిష్టి ఉద్యోగాన్ని నువ్వు ఆధారం చేసుకున్నా, నువ్వు చేసే పాపిష్టి పనిలో ఎంతో కొంత నీ కుటుంబానికి కావలసిన రాబడి వస్తుందని చెప్పి దాని మీద నువ్వు ఆధారపడినా నీకు తెలియకుండానే తీరని ప్రమాదాన్ని త్వరలో కొని తెచ్చుకోబోతున్నావు. దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. వదిలేసాయి పాపిష్టి లోకాన్ని, పాపిష్టి స్నేహాన్ని, పాపిష్టి సంపాదనను, పాపిష్టి రాబడిని వదిలేసి నీతిమంతుడు నీతిగా సంపాదించే కొంచెమే బహుమంది అవినీతిగా సంపాదించే ధనము కంటే శ్రేష్టము అని బైబిల్ సెలవిస్తుంది. ఈ నీతిమంతుడిగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు.